ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ. ముందుగా అయితే చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా అయితే 1½ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను, 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆయిల్. ఇప్పుడైతే దీన్ని మ్యారినేట్ చేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేద్దాం. చూడండి, చికెన్ అయితే మ్యారినేట్ చేశాను, అయిపోయి ఒక చిన్న ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటా, అలాగే బిర్యానీ మసాలా అన్నీ అయితే తీసుకున్నాను. చెక్క, లవంగ, షాజీరా, జీలకర్ర, కసూరి మేతి, అలాగే బిర్యానీ ఆకు, ఒక 3 లవంగ. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది, ఇవన్నీ యాడ్ చేసేద్దాం. ఇప్పుడైతే ఆనియన్, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందాం. అలాగే బిర్యానీలోకి చికెన్ కర్రీ జస్ట్ సూప్ లాగా పెట్టేసి కాంబినేషన్ తోటి అయితే చేస్తున్నాను. చూడండి, ఆనియన్స్ అయితే వేగిపోయాయి కదా, ఇప్పుడైతే టమాటా యాడ్ చేద్దాం. కొంచెం పుదీనా కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడైతే చికెన్ యాడ్ చేసేస్తాను. చికెన్ అయితే ఒక 15 మినిట్స్ దాకా ఉడికిద్దాం. అలాగే సూప్ తయారు చేస్తున్నామని చెప్పాను కదా, 2 మునక్కాయలు అయితే యాడ్ చేసాను. కర్రీకి అయితే చికెన్ యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే చికెన్ అయితే బాయిల్ అయిపోయింది కదా, వాటర్ యాడ్ చేసుకుందాం. నేనైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, దానికి ఒక 1½ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. చూడండి, వాటర్ అయితే మరిగాయి కదా, ఇప్పుడైతే రైస్ యాడ్ చేసుకుందాం. చూడండి, రైస్ అయితే యాడ్ చేస్తాను. ఉడికించినాక ఒక 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉంచేసుకొని తర్వాత సిమ్లో పెట్టి అయితే ఉడికిద్దాం. ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో అయితే ఉడికించుకుందాం. కర్రీ కూడా దగ్గరకు వస్తుంది, ఒక 5 మినిట్స్ వరకు ఉంచేసి అయితే ఆపేద్దాం. చూడండి, ఫైనల్గా బిర్యానీ అయితే తయారైపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకో. ఒక్కసారి అలా లైట్ కలిపేసి అయితే ఆపేద్దాం. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది నార్మల్ రైసే అండి, మీరు బగారా రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాస్మతి రైస్. నేనైతే నార్మల్ రైస్ తోటి చేస్తాను. అలాగే కర్రీ కూడా అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది, ఆపేస్తాం. ఫైనల్గా చూడండి తయారైపోయింది బిర్యానీ అలాగే కర్రీ. ఇదైతే నేను 1/2 కేజీ చికెన్ తోటి 1/4 కేజీ ఏమో బిర్యానీ, అలాగే 1/4 కేజీ ఏమో కర్రీ అయితే చేశాను. అలాగే చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ప్లీజ్ డూ ఫాలో.